అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయమవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలనుకుని డబ్బు లేకపోయినా అప్పు చేసో తప్పు చేసో కొంటే కొన్న బంగారం అక్షయమవడం మాట అటుంచితే అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. భారతదేశంలోని హిందువులు మరియు జైనులు ప్రాంతీయంగా అక్షయ తృతీయను పవిత్రమైన రోజుగా పాటిస్తారు. ఇది అంతులేని శ్రేయస్సు యొక్క 3వ రోజును సూచిస్తుంది. అక్షయ తృతీయను భారతదేశం మరియు నేపాల్లోని అనేక ప్రాంతాల్లో హిందువులు మరియు జైనులు కొత్త వెంచర్లు, వివాహాలు, దాతృత్వానికి, బంగారం లేదా ఇతర ఆస్తి వంటి పెట్టుబడులకు కాకుండా శుభప్రదంగా భావిస్తారు. ఇది మరణించిన ప్రియమైన వారికి కూడా స్మారక దినం. స్త్రీలు, వివాహితులు లేదా అవివాహితులు వారి జీవితాల్లో లేదా భవిష్యత్తులో వారు నిశ్చితార్థం చేసుకునే వారి శ్రేయస్సు కోసం ప్రార్థించే మహిళలకు ఈరోజు ప్రాంతీయంగా ముఖ్యమైంది. ఈ రోజున ఉపవాసం చేయడం, దానధర్మాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం అనేది ఈ పండుగ ఆచారం. దుర్వాస మహర్షితో సహా అనేక మంది ఋషుల సందర్శన సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను సమర్పించడం ఈ పండుగకు సంబంధించింది. అరణ్యవాస సమయంలో పాండవ యువరాజులు ఆహారం లేకపోవడంతో ఆకలితో ఉన్నారు మరియు వారి భార్య ద్రౌపది తమ అతిథులకు ఆతిథ్యం ఇవ్వలేకపోయినందుకు బాధపడింది. యుధిష్ఠిరుడు, పెద్ద పాండవుడు సూర్యదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు సూర్య భగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించాడు. ద్రౌపది తన అతిథులందరికీ సేవ చేసే వరకు అది నిండుగా ఉంటుంది. సులభంగా కోపానికి గురైన ఋషి దుర్వాసుని సందర్శన సమయంలో కృష్ణుడు గిన్నె నుండి ఒక చిన్న కణాన్ని తిన్నాడు. అది ఋషి యొక్క కోపాన్ని తిప్పికొట్టింది. అతని శాపం నుండి పాండవులను రక్షించింది. అక్షయ తృతీయ అనేది విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముని జన్మదినమని హిందువులు నమ్ముతారు. వైష్ణవ దేవాలయాల్లో పూజ్యుడు పరశురాముని గౌరవార్థం దీన్ని పాటించేవారు కొన్నిసార్లు పండుగను పరశురామ జయంతిగా కూడా సూచిస్తారు. ప్రత్యామ్నాయంగా కొందరు విష్ణువు యొక్క 8వ అవతారమైన కృష్ణుడిపై తమ భక్తిని కేంద్రీకరిస్తారు. ఒక పురాణం ప్రకారం వ్యాస ఋషి హిందూ ఇతిహాసం మహాభారతాన్ని అక్షయ తృతీయ నాడు గణేశ దేవునికి చెప్పడం ప్రారంభించాడు. గంగానది ఈ రోజునే భూమిపైకి దిగిందని మరో పురాణం చెబుతోంది. యమునోత్రి ఆలయం మరియు గంగోత్రి దేవాలయం హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్న భారీ శీతాకాలాల సమయంలో మూసివేసిన తరువాత ఛోటా చార్ధామ్ తీర్థయాత్ర సమయంలో అక్షయ తృతీయ శుభ సందర్భంగా తెరవబడతాయి. అక్షయ తృతీయ అభిజిత్ ముహూర్తం నాడు దేవాలయాలు తెరవబడతాయి. ఈ రోజుతో ముడిపడి ఉన్న మరొక సంఘటన ఏమిటంటే, సుదాముడు తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుణ్ణి ద్వారకలో సందర్శించినప్పుడు అతను అపరిమితమైన సంపదను వరంగా పొందాడు. ఈ పవిత్రమైన రోజున కుబేరుణ్ణి సంపదకు అధిపతిగా నియమించారని నమ్ముతారు. భారతదేశంలోని మహారాష్ట్రలో అక్షయ తృతీయకు ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ నాడు ప్రారంభించిన పని దీర్ఘకాల విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. కాబట్టే మహారాష్ట్రలోని ప్రజలు ఈ రోజును ఏదైనా కొత్తగా ప్రారంభించే రోజుగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజును ప్రజలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఇళ్లు కొనుగోలు చేస్తారు, మహిళలైతే బంగారం కొనుగోలు చేస్తారు. ప్రజలు ఈ పండుగను కుటుంబ సమేతంగా జరుపుకుంటారు. ఒడిశాలో అక్షయ తృతీయను తదుపరి ఖరీఫ్ సీజన్ కోసం వరి నాట్లు ప్రారంభించే సమయంలో జరుపుకుంటారు. మంచి పంట కోసం రైతులచే భూమి తల్లి, ఎద్దులు మరియు ఇతర సంప్రదాయ వ్యవసాయ పరికరాలు ఇంకా విత్తనాలను పూజించడంతో ఈ రోజు ప్రారంభమవుతుంది. పొలాలను దున్నిన తరువాత రైతులు రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన ఖరీఫ్ పంటకు ప్రతీకగా వరి విత్తనాలను విత్తారు. అఖిముత్తి అనుకూల అంటే అఖి అనగా అక్షయ తృతీయ, ముత్తి అనగా పిడికిలి వరి, అనుకూలం అనగా ప్రారంభం లేదా ప్రారంభోత్సవం అని అర్థం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కోలాహలంగా జరుపుకుంటారు ఈ అక్షయ తృతీయను. ఇటీవలి సంవత్సరాల్లో రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు నిర్వహించే ఉత్సవ అఖిముత్తి అనుకూల కార్యక్రమాల కారణంగా ఈ కార్యక్రమం చాలా ప్రచారం పొందింది. పూరిలో జగన్నాథ ఆలయ రథయాత్ర ఉత్సవాల కోసం రథాల నిర్మాణం కూడా ఈ రోజునే ప్రారంభమవుతుంది. తెలుగు మాట్లాడే రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ శ్రేయస్సు మరియు దాతృత్వానికి సంబంధించింది. సింహాచలం ఆలయంలో ఈ రోజు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన దేవత ఏడాది పొడవునా గంధం చెక్కతో కప్పబడి ఉంటుంది. ఈ రోజున మాత్రమే అంతర్లీన విగ్రహాన్ని చూపించేందుకు దేవతకు పూసిన గంధపు పొరలను తొలగిస్తారు. ఈ రోజే నిజరూప దర్శనం జరుగుతుంది. బియ్యం కొనేవారికి, బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసేవారికి, ఏదైనా కొత్త వస్తువులు లేదా పాత్రలు కొనుగోలు చేసేవారికి ఈ రోజు శుభప్రదం.
యమునోత్రి ఆలయం మరియు గంగోత్రి ఆలయం అక్షయ తృతీయ శుభ సందర్భంగా తెరవబడతాయి.